తెలంగాణ రావడానికి కారణమైన దాంట్లో మెయిన్ ఆమరణ నిరాహార దీక్ష కూడా ఒక కీ రోల్, మెయిన్ రోల్ అనుకోవచ్చు. ఆమరణ నిరాహార దీక్ష అప్పుడు కూడా మీరు ఉన్నారు ఆయనతో పాటు. అసలు ఏంది, ఎందుకు అంత స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, ఏమైంది దాని తర్వాత, అది దానికి పోతాము అనుకున్నప్పుడు ముందేం జరిగింది సార్? నిజంగా కూడా అది మలుపు, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్. కేసీఆర్ ప్రారంభం చేసినప్పుడే, ఉద్యమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఒక మాట చెప్పాను. ఏంది ఉద్యమం ఎట్లా ఉండాలి అనే చర్చలు వచ్చినప్పుడు చాలామంది ఎప్పుడు దాకా పనిచేసిన ఉద్యమకారులు అనుకునే వాళ్ళు వీళ్ళు ఇక ఉద్యమం అంటే ఏముంటుంది, ధర్నాలు, బంధులు, రాస్తారోకోలు లైక్. బట్ ఎన్నికలకు పోవాలి అని చెప్పి కేసీఆర్, ఎన్నికలలో పోతే మనం కూడా పొలిటికల్ పార్టీ అయిపోతాం, మనం పదవి కొరకు వచ్చాం అనుకుంటారు, అట్లా ఇట్లా అని పాపం వీళ్ళ భయం. దానికి చాలా స్పష్టంగా చెప్పి ఒప్పించండి. మీకు కావాల్సింది ఏంది? స్టేట్, రాష్ట్ర ఏర్పాటు. మీది స్టేట్ కొరకు జరుగుతున్న ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు. ఇవాళ ఉన్న స్థితిలో మీరు కేవలం ఉద్యమం అని చెప్పేసి అని బంధువులతోని, రాస్తా బ్రోకర్లతో నడపలేరు. మీరు శత్రువుకు ఆయుధం ఇచ్చినట్టయితే నిమిషంలో తీసుకుపోయి లోపల పడేస్తాడు. ఒక సభకు అనుమతి కూడా ఇయ్యాడు. ఇప్పటికే మనం చూస్తున్నాం, 2 ప్రయత్నాలు జరిగినాయి. తెలంగాణ మహాసభ, జనసభ అని పేరు మీద పెట్టిండ్రు. అందులో పాల్గొన్న వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. గద్దల మీద కూడా కాల్పులు జరిపారు దాంట్లో పాల్గొన్నందుకే. మరి ఇటువంటి స్థితిలో మీరు రాజ్యాంగంలో మనకున్న హక్కును వినియోగించుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు పోతేనే మీకు అన్ని రకాల అనుమతులు వస్తాయి. అన్నిటికీ మించి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ ప్రక్రియ, ఒక రాజకీయ నిర్ణయం. మరి అటువంటిప్పుడు మీరు ఆ పార్లమెంట్లో పోకుండా తెచ్చుకుంటారు. ఆ పార్లమెంట్లోకి పోయే తెచ్చుకోవాలి. దేశంలోని అన్ని పార్టీలు ఒప్పించాలి అనే దాంతో ఇంకో మాట కూడా చెప్పండి. ఒక రక్తపు చుక్క కారవద్దు తెలంగాణ బిడ్డల్ది, ఒక బడిగంట వృధా కావద్దు. ఈ పద్ధతిలో రాష్ట్రాన్ని సాధించాలి, అహింసతోనే రాష్ట్రాన్ని సాధించాలి. అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 ఏదైతే ఉందో మనకు అవకాశం, దాన్ని వాడుకొని తెచ్చుకోవాలి, మన చట్టసభలకు పోవాలి అని చెప్పి ఆ రకంగా ఉద్యమాన్ని ఇటు మలిపి తీసుకొచ్చి ఎన్నికలకు తీసుకొచ్చి దాని ద్వారా భావవ్యాప్తి చేసి చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే రాజకీయ పార్టీలకి ఇవాళ సంకీర్ణ యుగం కాబట్టి తప్పకుండా ప్రతి 10 పార్లమెంట్ సీట్లు కూడా చాలా ముఖ్యమవుతాయి. మనం దాన్ని వాడుకొని ముందుకు పోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఐక్యం చేసి 16 పార్లమెంట్ సీట్లు అనేది తప్పకుండా మ్యాటర్ అవుతుంది ఇవాళ ఉన్న సంకీర్ణ యుగంలో. ఈ రకంగా మనం ప్లాన్ చేద్దాము అని చెప్పాను. దానిలో భాగంగానే 2004 ఎన్నికల నాటికి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఏంటిది? ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ముగ్గులోకి దించారు. ఎన్నికల పూర్తను ఎరేసి కాంగ్రెస్ తీర్మానం చేయించారు, తెలంగాణ ఇస్తాము అని చెప్పేసి. యూపీఏలోకి పోయి యూపీఏ భాగస్వామ్యులు అందరితో నొప్పించాడు. ఒక కాంగ్రెస్ కాదు, యూపీఏలో భాగస్వామ్యులు అయిన 16 పార్టీలు మొత్తం ఒప్పుకున్నట్టే కదా, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టించారు. అట్లా ఒక మెట్టెక్కిచ్చిండు, పార్లమెంట్లోకి తీసుకుపోయాడు మన అంశాన్ని. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టడం ద్వారా జాతీయ అంశంగా చేసిండు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ మోసం చేసింది, జరిగినాయన్నీ కూడా రాజశేఖర రెడ్డి లొంగిపోయి చాలా విషయాలు జరిగినాయి, అయిపోయింది. ఆ టైంలో ఇంకొక తెలంగాణ వ్యతిరేక పార్టీ, కాంగ్రెసు ఒక బలమైన తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ, ఆ శక్తులు ఉన్న పార్టీ. తెలుగుదేశం అచ్చం తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్న పార్టీ. రాజకీయ అవసరాన్ని సృష్టించింది కాబట్టి మళ్ళీ చంద్రబాబును కూడా, జై తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన చంద్రబాబును కూడా తెలంగాణ ఇస్తారని చెప్పి తీర్మానం చేయించింది. ఆ రకంగా ఒక ఎత్తుగడతో తీసుకొచ్చిండు అందరిని దాంట్లోకి. సరే, 2009 పొత్తును, చంద్రబాబు పొత్తును ప్రజలు హర్షించలేదు, కొంత ఫలితాలు సరిగా రాలేదు. ఆ టైంలో అంతకుముందేమో ఉద్యమాన్ని నిలిపి ఉంచడం కొరకు అనేక రకాల ఉప ఎన్నికలు సృష్టించడము, రకరకాల పద్ధతుల్లో సభలు, సమావేశాలు రకరకాల నిలబెట్టుకుంటూ వచ్చింది. అప్పుడున్న పరిస్థితులలో సరే, ఇక్కడ రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత కేంద్రం కొంత బలహీనంగా కనబడుతుంది. ఈ టైంలో మళ్ళీ మనం ఏదైనా ఒకటి చేసి ఉద్యమాన్ని నిలబెట్టాలి, ఆకాంక్షను రగిలించాలి ప్రజల్లో అని చెప్పి వేరే ఏ రకమైన ఉద్యమాలు చేసినా, ఏ పద్ధతిలో చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, ప్రజలు బాధపడాల్సి వస్తుంది.
ప్రజల యొక్క చైతన్య స్థాయిని బట్టే మన నిర్ణయాలు ఉండాలి. మనం లక్ష్యం గీయడం ఉంది అంటేనే ప్రజలు మన వెంట నడుస్తారు. ప్రజల స్థాయికి మించి, ఆలోచన స్థాయికి మించి మనం నిర్ణయాలు తీసుకుంటే మనం వేరైతాం, ప్రజలు వేరైతారు. ఆ రకంగా పోవద్దు మనం అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకో ఈ టైం నాకు సరిగ్గా అనుకూలమైన టైం అనిపిస్తుంది. ఇక మనం కూడా దీని దీక్ష ద్వారా గాంధీ మార్గంలో పోతున్నాం. గాంధీ తీసుకున్న ఆయుధాలలో అది కూడా ఒకటి. ఆమరణ దీక్ష అనేది కూడా ఒక ఆయుధం. దాన్ని కూడా వాడదాం, చూద్దాం ఇంకా ఎట్లయితే అది అయింది. ఎందుకంటే నేను బయలుదేరినాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడే ఏకైక లక్ష్యంగా బయలుదేరిన. ఆయన బయలుదేరేటప్పుడు చెప్పిండు, నా స్వప్నం నాది ఏం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బయలుదేరి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ అని చెప్పొచ్చు. నేను వెనుకకు తిరిగితే రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పిండు, ఇంత కాన్ఫిడెంట్గా. కాబట్టి ఈ టైంలో ఇక నాకున్న మార్గం నా దీక్షనే ఏకైక ఆయుధం అని చెప్పి భావించి దీక్ష పోదామని చెప్పి నిర్ణయం తీసుకో. సరిగ్గా ఆ టైంలో చాలామంది వ్యతిరేకించడము, భయపడము, వద్దని చెప్పడము అన్నీ కూడా జరిగినాయి. అన్నీ జరిగినా సరే అందరిని ఒప్పించిండు, ప్రతి మనిషిని కూడా ఒప్పించిండు, ఇంట్లో వాళ్ళతో సహా అందరిని ఒప్పించిండు. సరే నేను కూడా కొంత భయపడ్డా ఆ టైంలో. ఎందుకంటే మనం తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళని తప్పు అంచనా వేయద్దు, వాళ్ళు చాలా మూర్ఖులు, చాలా కరకోటకులు, వాళ్ళు కర్కశంగా ఉంటారు, ఏం జరుగుతుందో. ఎందుకంటే నాయకుడు ఉండడం అవసరం. తెలంగాణ దురదృష్టం ఏంది, ఒక నాయకుడు అంటూ లేకపోవడం. తెలంగాణకు మాత్రమే చెప్పి చెందిన ఒక నాయకుడు, తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేయలేని నాయకుడు లేడు, లేకనే దెబ్బతిన్నాం. కాబట్టి కేసీఆర్ రూపంలో ఒక అదృష్టం దొరికింది తెలంగాణకు, ఒక నాయకుడు దొరికిండు. దబ్బుకుని ఈయన ఏమన్నా అయిపోతే ఎట్లా అనే భయం మాకు కూడా ఉండే, ఉద్యమకారులందరికీ కూడా. కానీ మమ్మల్ని కూడా ఒప్పించిండు, మీరు ఎప్పటికండి వస్తుందన్న నమ్మకం ఉంది నాకు తప్పకుండా. మీరు ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా సార్ అప్పుడు ఎందుకు పోతున్నారు? నేను కూడా వాస్తవానికి చివరి నిమిషం దాకా వ్యతిరేకించిన. వాస్తవానికి ఎప్పుడు ఏ నిర్ణయాల్లో కూడా మాకు ఎప్పుడు తేడా రాలేదు. ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు చేసుకుంటూ పోయేది, వారు చెప్పేదాన్ని అంగీకరించుకుంటూ పోయేది. ఇంకా ఇతరులు ఉన్న ఒప్పుకున్న వాళ్ళని ఒప్పించేదానికి ప్రయత్నం చేసేది. ఆయన చేసే ప్రయత్నంలో భాగంగా నేను కూడా ఉండేది. ఒక దీని దగ్గర నేను కూడా కొంచెం చివరి నిమిషం దాకా వ్యతిరేకించిన. కానీ కొన్ని మాటలు చెప్పి నన్ను కూడా ఒప్పించిండు. ఇక ఎన్ని చెప్పాలంటే టైం చాలా పడుతుంది, కానీ నేను దాని సందర్భం ఉంది నేను రాయటానికి. కానీ సో ఇక చివరికి నేను కూడా ఒప్పుకున్నాను. ఇక ఆయన మొండితనం నాకు తెలుసు, ఒప్పుకుంటే ఇంకెనికి రాడని. ఆ పరిస్థితుల్లో ఇక ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నేను కూర్చోవడం తప్ప ఇంకా వేరే లేదు. ఉద్యమాన్ని నిలిపించాలంటే, చేరుకోవాలంటే ఈ ప్రయోగం చేయాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, వస్తే వస్తుంది తెలంగాణ, లేకపోతే నేను పోతాన నిర్ణయం తీసుకునే పోయాను. నేను చనిపోతానన్న నిర్ణయంతోనే పోయాను. ఎందుకో 99% వస్తుందని నేను నమ్ముతున్నా. నాకు ఎందుకు ఎక్కడో 6th సైజ్ చెప్తుంది, పార్లమెంట్ దిగి వస్తుందని నాకు నమ్మకం ఉంది. కేంద్రం 1% ఒకవేళ నా అంచనా తప్పైపోతే పోవచ్చు. కానీ ఇంకెవరోడు పుడతాడు నాయకుడు, ఒక్కరితోనే ఆగది ప్రపంచం. ఎప్పుడు ప్రజలు ఇంకో నాయకుని తయారు చేసుకుంటారు అనే భావనను కూడా నాతో చెప్పాడు. సరే మొండిగా నిర్ణయం తీసుకొని ఉన్నాడు అన్నప్పుడు ఇక నాకు కూడా ఆమోదించడం తప్ప వేరే మార్గం లేదు. మాకు కూడా కుటుంబ సభ్యులు కూడా తప్పని పరిస్థితులలో వారు కూడా ఒప్పుకున్నారు. ఆయన మొండితనం తెలుసు కాబట్టి అందరికి కూడా ఒప్పుకున్నారు. అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది నిర్ణయం అంటే దీని నేపథ్యం అంతా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది తప్ప ఇంకో మార్గం లేదు, ఇది ఆయుధాన్ని వాడాలి అని అనుకుని వచ్చింది. అందుకని స్లోగానే చెప్పిండు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చాడో అంతే, అయితే నేను రెండోది లేదా మొదటిది అని చెప్పే వచ్చిండు. ఇక ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలి, ఈ లక్ష్యంలో నేను పోయినా ఏం లేదు అన్న భావనతో చేసి